చాలామంది అంటూ ఉంటారండి. అసలు అమరావతి పూర్తవుతుందా ఈ 2029 లోపు అని. ఏవండీ నాకొకటి అర్థం గాదు. అసలా అమరావతి అనేది ఏమన్నా ఒక చిన్న ఇల్లా అండి? వెంటనే పూర్తయిపోవడానికి? అంటే అసలు ఒక సిటీ, ఒక మెగా సిటీ, ఒక వరల్డ్ క్లాస్ సిటీ అనేది ఎలా ఏర్పడుతుంది అనేది ఒక పద్ధతి ఉంటదండి. ఏంటంటే ముందు దానికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, ఆహ్, గవర్నమెంట్ బిల్డింగ్సు ఇట్లాంటియన్నీ ముందు ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే దానికి కావాల్సిన అండర్‌గ్రౌండ్ కేబుల్ కనెక్షన్స్ దగ్గర నుంచి ఏ రోజు ఏది ఒక దానికోసమని తవ్వకుండా, మళ్ళీ దాన్ని పాడు చేయకుండా ఉండేటట్టుగా అత్యుత్తమ ప్రమాణాలతోటి అవన్నీ మొదలుపెట్టి అవన్నీ ఫినిష్ అయితే అంటే మన అమరావతి విషయంకొచ్చేటప్పటికి ఆ సీడ్ యాక్సిస్ రోడ్ గానీ, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ గానీ, ఇన్నర్ రింగ్ రోడ్ గానీ ఇట్లాంటివన్నీ అంటే గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు గానీ, రైల్వే స్టేషన్‌లు గానీ, మెట్రో ట్రైన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఏర్పడి గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైతే అది క్యాపిటల్ సిటీ కాబట్టి గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ పూర్తయితే అప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఆళ్ళొచ్చారనుకోండి. వాళ్ళొచ్చి మనకి ఇది బిల్డింగ్ ఒక ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అని వాళ్ళు బిల్డింగ్ ఓపెన్ చేయాలి అంటే దాళ్ళకసలు ఇంట్రెస్ట్ కలగాలండి. ఓకే. ఈ సిటీ పెరుగుతది. దీంట్లో మనం ఉంటే గనక మనకి లాభం చేకూరుతది అని జెప్పి వాళ్ళకి అవగాహన కలగాలండి. అలాగనే ఒకళ్ళు ఇల్లు కొనుక్కోవాలనుకోండి. ఒక అపార్ట్‌మెంట్ బిల్డింగ్ కట్టారనుకోండి దాంట్లో. అపార్ట్‌మెంటల్ కట్టాలి అంటే గూడా అక్కడ ఇది సిటీ గ్రో అవుతది. దీంట్లో చాలామందొచ్చి మా అపార్ట్‌మెంట్లు కొంటారు అని లేపోతే విల్లాస్ కట్టినాళ్ళకి ఇట్లాంటి ఆళ్ళందరికీ ఒక ఇన్వెస్టర్‌కి అసల ఒక థాట్ రావాలి కదండీ! సిటీలో బాగొస్తది అని చెప్పి. అలా చెయ్యాలంటే ముందు లివబుల్‌గా ఉండాలి అది. ఇన్వెస్ట్ చేయగలిగేటట్టు ఉండాలి. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉండాలి. అది మనం పైకొస్తాము ఇక్కడ అనేది ఉండాలి. అప్పుడేమవుతుందంటేనండి, ఒక్కొక్కళ్ళకి నమ్మకం కలిగి, ఒక్కొక్కళ్ళు వచ్చి అనుమతులు తీసుకుని, దాంట్లో ఒక్కొక్క బిల్డింగ్ స్టార్ట్ అవుతాయండి. అదే అండి ఒక సిటీ డెవలప్ అయ్యే ప్రాసెసు. అయితే ఇక్కడ అసలు ఈ అమరావతి అనేది ఈ పాటికల్లా అయిపోయేదండి. 2014లో బాబుగారు స్టార్ట్ చేసినప్పుడు ఎంత బాగా జరిగింది అనేది అప్పుడు ఆ రోజుల్లో అక్కడికెళ్ళినాళ్ళకి తెలిసేదండి. 2014 నుంచి 2019లో గనక మీరెప్పుడన్నా అమరావతి సైడ్ ఎళ్తే గనక సిమెంట్ ట్రక్కులు, వర్కర్సు కొన్ని వేల మంది వర్కర్స్ పనిచేయడం దగ్గర నుంచి ఎన్ని బిల్డింగులు కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, సెక్రటేరియట్ కానీ అన్నిటికి బిల్డింగులు పని మొదలుపెట్టేశారండి. హ్యాపీనెస్ట్ కానీ, ఏదైనా గానీ. అయితే ఇంత బాగా ఊపందుకుని వెళ్తున్న దాన్ని అసలు తప్పెక్కడ జరిగిందండి? ఆంధ్ర ప్రజలు అమరావతి క్యాపిటల్ యొక్క విలువ తెలుసుకోకుండా, ఇది రేపు మనకి ఒక జీవనాడి. దీని వలన విపరీతమైన రెవెన్యూ వస్తదనేది తెలియకుండా, అనవసరంగా నాశనం చేశారు చూడండి ఓటేసి. దోచుకుందాం అనే ఒక వ్యక్తికి ఇంకేముంది ఒక యువకుడు ఏదో చేస్తాడని చెప్పి ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు చూడండి. వాళ్ళు 5 సంవత్సరాల అమరావతిని తీసుకెళ్ళి పక్కన పెట్టేశారు చూడండి. మరి అప్పుడెందుకు రాలేదండి ఆ ఓటేసేటప్పుడు మీకు ఆలోచన? అయ్యో! ఇంత దార్శనికుడు, ఇంత ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్, ఇంత విజనరీ ఈయనైతే పూర్తి చేస్తాడు. ఆయన కాళ్ళు తలకాయ వంచి మరి మిమ్మల్ని బతిమాలాడు కదండీ! నాకు ఓటేయండి. మీ పిల్లల భవిష్యత్తుకి మంచిగా జరుగుతది. నేను అమరావతి, పోలవరం ఇవన్నీ పూర్తి చేస్తాను. ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక లెవెల్‌లో నిలబెడతానని చెప్పారు కదండీ! మరి ఆ రోజున ఏమైందండి మీ ఆలోచన? ఇప్పుడు అంటున్నారు అమరావతి పూర్తవుతుందా అని. యెస్. నేను చెప్తున్నాను నమ్మకంతోటి. అమరావతి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, గవర్నమెంట్ బిల్డింగ్స్ నుంచి ప్రతి ఒక్కటి పూర్తవుతాయి. ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా బిజినెసెస్ ఇవన్నీ కూడా వాళ్ళకి అలాట్ చేసిన స్థలాలలో వాళ్ళు గబగబా పూర్తి చేస్తారు. ఎవ్వరికన్నా ఒక్కరోజు బిజినెస్ వదులుకోవాలని ఎవరికీ ఉండదండి. దే విల్ డూ ఇట్ వెరీ ఫాస్ట్. ఎట్ ద సేమ్ టైమ్
అమరావతి పూర్తవుతుంది. అమరావతి పూర్తయిన తర్వాత ఎన్ని బిజినెస్లు వస్తాయి, వాణిజ్యపరంగా, సాంకేతిక పరంగా, అన్ని రకాల్లోనూ ఎన్ని బిజినెస్లు వస్తాయో వాటి వలన కొన్ని లక్షల ఉద్యోగాలు మన యువతకు వస్తాయి. ఎస్పెషల్లీ బికాజ్ ఇట్స్ ఎ స్టార్టింగ్ సిటీ, బడ్డింగ్ సిటీ. దానిలో కావాల్సిన టెక్నాలజీ కానీ ఏదైనా కానీ నైపుణ్యము అనే వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు కాబట్టి బాబు గారు స్కిల్ డెవలప్మెంట్ తోటి యువతని దానికి రెడీ చేస్తున్నారు అమరావతికి. అప్పుడు ఏమవుతుందంటేనండి, వాళ్ళకి ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ అయినా ఏమైనా అప్పుడే నేర్చుకున్న కొత్తగా ఏర్పడిన సిటీలో కొత్తగా వచ్చిన పిల్లలందరికీ ఉద్యోగాలు దొరుకుతాయండి. అదండి ఒక నిజమైన ప్రజానాయకుడి యొక్క లక్షణం. ఇప్పుడు చెప్తున్నాను, టేక్ ఇట్ గ్రాంటెడ్, అమరావతి విల్ బీ డెవలప్డ్ యాజ్ ఎ మెగా సిటీ, వరల్డ్ క్లాస్ సిటీ.